హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ ప్రజలందరికీ ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త తెచ్చిపోబోతుందండి. సో ప్రధానంగా రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో రేషన్ కార్డు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పడినాక ఇంతవరకు కొత్త రేషన్ కార్డు అనేది మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు మనకి కొత్త రేషన్ కార్డు సంబంధించి రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నా, అలాగే ఏమైనా కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా, లేకుంటే ఏమైనా సపరేట్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్స్ అనేది మనకి డిసెంబర్ 2 నుంచి ఈ నెల 28 వరకు గ్రామ ఓటర్ సచివాలయంలో మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించడం. సో ప్రధానంగా ఈ ప్రాసెస్లో భాగంగా 4 కొత్త రూల్స్ అయితే తీసుకురావడం ఉంది. సో ఆ 4 కొత్త రూల్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్యామిలీ అందరికీ అయితే షేర్ చేయండి. సో వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఈ 4 ఆప్షన్స్ సంబంధించి 1 by 1 అయితే మీకు స్టెప్ బై స్టెప్ రేషన్ కార్డు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఖచ్చితంగా ఈ వీడియో వస్తే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ సమాచారం అనేది చేరవేయడం జరుగుతుంది యూట్యూబ్. సో ప్రధానంగా మనకి గవర్నమెంట్ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు గ్రామ ఓటర్ సచివాలయంలో కొత్త రేషన్ కార్డు కావచ్చు, అంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కావచ్చు, అలాగే ఉన్నటువంటి రేషన్ కార్డులో సపరేట్ చేసుకోవడానికి కావచ్చు, అలాగే ఉన్నటువంటి రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైన వాళ్ళని యాడ్ చేసుకోవడానికి కావచ్చు, ఒకవేళ డెత్ అయిన వాళ్ళని డిలీట్ చేసుకోవడానికి ఈ 4 ఆప్షన్స్ అనేది మనకి గతంలో ఇచ్చిన విధంగా ఇస్తుందా, లేకుంటే ఇప్పుడు కొత్తగా ఏమన్నా మార్పు చేస్తుందని చెప్పేసి మనం వెయిట్ చేయాలండి. ప్రధానంగా అయితే ఈ రోజు నుంచి మనకి అమలు చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మనకి గ్రామ ఓటర్ సచివాలయంలో మనకి ఈ వెబ్సైట్ అనేది ఏపీ సేవ పోర్టల్లో రేషన్ కార్డు సంబంధించి ఈ 4 ఆప్షన్స్ సంబంధించి ఏమన్నా మనకి ఎనేబుల్ చేశారా లేదా, అంటే మనకి డిసెంబర్ 2 నుంచి 28 వరకు ఇచ్చారు కదా. సో 28 లోపలే మన అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవాలండి. ఎవరన్నా కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా, అలాగే రేషన్ కార్డు నుంచి సపరేట్ చేసుకోవాలన్నా, అలాగే డెత్ అయిన వాళ్ళు రిమూవ్ చేసుకోవాలన్నా, సో ఒంటరి మహిళ వాళ్ళు పెట్టుకోవాలన్నా కూడా ఈ డిసెంబర్ 2 నుంచి ఈ డిసెంబర్ 28 వరకు మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ తీసుకున్నటువంటి అప్లికేషన్ అనేది గ్రామ ఓటర్ సచివాలయంలో అప్లై చేసిన తర్వాత ఫర్దర్గా న్యూ రేషన్ కార్డు అనేది మనకి సంక్రాంతికి 2025 రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఇప్పుడు గ్రామ ఓటర్ సచివాలయంలో మనకి ఈ రోజు 2వ తారీఖు కదా డిసెంబర్. సో ఓపెన్ అయిందా లేదా కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. సో చాలా మంది యూట్యూబర్స్ చాలా మంది యూట్యూబ్స్లో కూడా చెప్పడం జరుగుతుంది, మనకు ఆల్రెడీ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది, సో వెంటనే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. సో అలాన్నీ ఫేక్ అండి. ప్రధానంగా మనకి గవర్నమెంట్ అయితే అఫీషియల్గా డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా గ్రామ ఓటర్ సచివాలయంలో మనకి ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అయ్యా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు లాస్ట్లో చూపిస్తాను. సో అలాగే ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో ప్రధానంగా ఇక్కడ రేషన్ కార్డు సంబంధించి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. అందులో 1 by 1 అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా రేషన్ కార్డు అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఏ డాక్యుమెంట్ కావాలి, ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటని చెప్పేసి చెప్తా. ఫస్ట్ పాయింట్, సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అంటే ఎక్కడ రేషన్ కార్డులో లేకుంటే గినా, సో ఆంధ్రప్రదేశ్లో నివాస అయి ఉంటే గినా, వారికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులు ఉంటే గినా గ్రామ ఓటర్ సచివాలయంలో కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సో అప్లికేషన్ ఫామ్స్ కూడా మీకు కావాలన్నా కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అయ్యింది డైరెక్ట్లీ. అంటే ఇక్కడ నేను నా నెంబర్ అనేది ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఏ డాక్యుమెంట్ జతపరచాలని చెప్పేసి కూడా 1 by 1 వీడియో అనేది చేస్తాను. సో ప్రధానంగా కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కావాలనుకుంటారో వాళ్ళు ఎవరు ఎక్కడ రేషన్ కార్డులో లేకుంటే గినా, సో వాళ్ళైతే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకుని వెళ్ళి గ్రామ ఓటర్ సచివాలయంలో ఇస్తే గినా అక్కడ మీకు కొత్త రేషన్ కార్డు అనేది చేయడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డు అనేది సంక్రాంతికి అయితే జారీ చేయడం జరుగుతుందండి. సో మనం అప్లికేషన్ చేసినాక ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. గతంలో వాలంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి సో వాలంటరీ వ్యవస్థ వచ్చి టీ నెంబర్ ద్వారా ఈ కేవైసీని చేస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఎంప్లాయీస్కే మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడనే మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధార్లో కానీ అలాగే రేషన్ కార్డులో ఏమైనా తప్పులు కూడా అక్కడ అప్డేట్ ఈ కేవైసీ చేసుకుని కూడా మీకు డేటా అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి రైస్ కార్డులో వాళ్ళు సపరేట్ చేసుకోవడానికి గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. అంటే 4 మెంబర్స్ అంటే 2 couples ఉన్న వాళ్ళను రైస్ కార్డులో అంటే మదరు ఫాదరు అలాగే కొడుకు కోడలు ఉంటే వాళ్ళను సపరేట్ చేసుకోవడానికి గత వైసీపీ ప్రభుత్వం అయితే స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం సో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఎవరు లేనటువంటి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఉన్నటువంటి రేషన్ కార్డులో గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులో ఉన్నటువంటి 2 couples మెంబర్స్ అంటే తల్లి తండ్రి అలాగే కొడుకు కోడలు ఇలాంటి వాళ్ళకు స్ప్లిట్టింగ్ అనేది మనకి ఎనేబుల్ చేస్తారా లేదా కూడా మనం వెయిట్ చేయాలండి. సో అలా ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైతే 2 couples ఉంటారో వాళ్ళు స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వారి మటుకు వారి యొక్క ఆధార్ కార్డు ఆ ఫ్యామిలీ సంబంధించి రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళాలి. సో ఎవరైతే స్ప్లిట్టింగ్ చేయాలనుకుంటారో వారి ఇద్దరి యొక్క ఆధార్ కార్డు, భార్య భర్తల యొక్క ఆధార్ కార్డులు, అలాగే మదర్ యొక్క ఆధార్ కార్డు, అలాగే వారి యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్తే అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తే, విభజన అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తే అక్కడ వాళ్ళకి అప్లికేషన్ అనేది గ్రామ ఓటర్ సచివాలయంలో అప్లై చేయడం జరుగుతుంది. అలాగే రెండో రూల్స్ వచ్చేసరికి మనకి రేషన్ కార్డులో యాడింగ్ అంటే ఉన్నటువంటి రేషన్ కార్డులో
పెళ్ళైన వాళ్ళు అమ్మాయి కావచ్చు, అలాగే చిన్నపిల్లలు కావచ్చు, యాడింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి? సో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డ్ యాడ్ చేయాలంటే పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే మ్యారేజ్ ఫోటో అనేది మనకి అడాప్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఒకవేళ ఎడ్యుకేషన్ పర్సన్ అంటే చదువుకున్న అమ్మాయిలు అయితే కింద మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇన్ కేస్ చదువుకున్న వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండదు కదా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ రావచ్చు. సో 100% చాలామంది చదువుకున్న వాళ్ళే ఉన్నారండి. సో అలాంటి వాళ్ళకు గత వైసీపీ ప్రభుత్వము మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే కినా వెడ్డింగ్ కార్డు అలాగే వారి యొక్క వెడ్డింగ్ ఫోటో అనేది అప్లోడ్ చేస్తే మనం అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో మనం ఇంకా మరికొన్ని గంటల్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు వెయిట్ చేయండి. మన ఛానల్ చూస్తుంటే గ్రామ సచివాలయం ప్రతి ఒక్క అప్డేట్ మీకు లైవ్ డెమో వీడియో కూడా చేసి చూపిస్తాను. ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఏ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో గతంలో అయితే మనకి ఎవరికైతే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకి వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ ఫోటో అనేది అప్లోడ్ చేసి మనం రైస్ కార్డు అనేది సపరేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే కొత్తగా మళ్ళీ వాళ్ళకి అప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో కొన్ని గంటల వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది. సో అలాగే మన రైస్ కార్డ్ యాడింగ్లో చిన్నపిల్లల్ని యాడ్ చేయాలని చాలామంది ఉంటారు. సో రైస్ కార్డులో చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని యాడ్ చేయాలంటే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అలాగే వారికి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అని ఉండాలి. సో బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆధార్ కార్డు ఉంటే వారి యొక్క ఫ్యామిలీలో ఆ చిన్న అబ్బాయిని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి 3 రూల్స్. సో ఎవరైతే వితంతువు అంటే ఇప్పుడు ఒక కార్డులో వితంతువు పింఛన్ పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డులో చనిపోయినటువంటి భర్త అనేది రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే అందుకు కూడా ఒక ఆప్షన్ డెత్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో డెత్ ఆప్షన్ సపరేట్ కార్డు యొక్క డిలేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ద్వారా ఎవరైతే పింఛన్ పొందాలనుకుంటున్నారో భర్త చనిపోయి సో విడో పింఛన్ పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా గ్రామ సచివాలయంలో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి వారికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు అంటే ఎవరైతే చనిపోయింటారో వారు కాకుండా రిమైనింగ్ పర్సన్ ఎవరైతే వితంతు పింఛన్ పొందాలనుకుంటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, సో రేషన్ కార్డు అని తీసుకొని వెళ్ళి అప్లికేషన్ తీసుకొని వెళ్తే అక్కడ మీకు భర్తను రిమూవ్ చేసి ఫర్దర్గా మీకు మీరే ఉండేటట్టుగా రిమైనింగ్ పర్సన్ ఎంతమంది అయితే ఉంటున్నారో రేషన్ కార్డులో వాళ్ళు మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త ఆప్షన్ కూడా తీసుకురావడం ఉంది. రీసెంట్గా ఈ నెల నుంచి మనకు అమలు చేయడం కూడా జరిగిందండి. సో భర్త చనిపోతే కన్నా భర్త పింఛన్ అనేది డైరెక్ట్ భార్యకు నెక్స్ట్ నెలని ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రాసెస్ మంచి విషయమే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డు కూడా అదే ప్రాసెస్లో తొందరగా రిమూవ్ చేసి అదే పింఛన్ కంటిన్యూగా భర్తకి ఇవ్వడం కూడా జరుగుతుందండి. అలాగే మనకి 4 ఆప్షన్. సో ఒంటరి మహిళ సంబంధించి రేషన్ కార్డు అప్లై చేయాలంటే సో వాళ్ళు ఎక్కడ ఏ రేషన్ కార్డులో ఉండకుంటే కన్నా ఒంటరి మహిళ ఆప్షన్ ద్వారా రేషన్ కార్డు అనేది పొందవచ్చు. సో పురుషుడు కావచ్చు అలాగే స్త్రీ కావచ్చు. సో వారికి సంబంధించి కేవలం వారి యొక్క ఆధార్ కార్డు అని తీసుకోవచ్చు. ఇన్ కేస్ భర్త ఉండి భర్త వదిలేసి ఒకేలా వాళ్ళు భర్త వదిలేసి రేషన్ కార్డు పొందాలనుకుంటే కన్నా అందులో కూడా కొన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తాయి. గతంలో చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా వస్తుందా లేదా చెప్పేసి మరికొన్ని గంటలు అయితే వెయిట్ చేయాలి. సో ఈ విధంగా మనకి 4 కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఆప్షన్సే ఉంటాయా లేకుంటే ఏమైనా కొత్తగా మార్పు చేయడం జరుగుతుందని చెప్పేసి మరికొన్ని గంటల వరకు అయితే మనం వెయిట్ చేయాలండి. సో ప్రధానంగా రేషన్ కార్డు సంబంధించి ఇదండి. సో ఖచ్చితంగా చాలామంది యూట్యూబర్స్లో రేషన్ కార్డు అనేది అప్లై అయ్యింది, మీరు సచివాలయం చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు మీకు లైవ్ డెమో విత్ ప్రూఫ్తో చూపిస్తాను. గ్రామ సచివాలయం యొక్క అనుమతితో వారి యొక్క లాగిన్లో ప్రధానంగా మనకి డిసెంబర్ 2 నుంచి 28 వరకు ఈ అప్లికేషన్స్ అనేది అంటే రేషన్ కార్డు యాడింగ్ కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావచ్చు, అలాగే ఎవరన్నా డెత్ అయిన వాళ్ళు రిమూవ్ చేసుకోవడం కావచ్చు, ఏమైనా మార్పు చేర్పులు చేసుకోవడానికి ఈ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు మాత్రమే ఈ అప్లికేషన్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ అయిపోయిన వెంటనే ఫర్దర్గా సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులను రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అనేది ఈ రోజే కదా మనకి అప్డేట్ అవ్వడం జరిగింది. సో గ్రామ సచివాలయంలో లాగిన్లో మనకి రైస్ కార్డ్ సంబంధించి ఏమైనా ఆప్షన్స్ ఎనేబుల్ చేశారా ఈ 4 సంబంధించి అని చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇక్కడ నేను గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకు అప్లికేషన్ అనేది స్వీకరించడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఇందులో అప్డేట్ ఇచ్చారా లేదా ఒకసారి అయితే చూద్దాం. సో చాలా మంది అయితే వీడియో చేస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకోండి సచివాలయం దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి. అలా ఏం లేదండి. సో ఇక్కడ నేను సివిల్ సప్లై అని చెప్పేసి ఆప్షన్ కదా. సో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు ఇక్కడ ఓన్లీ న్యూ రైస్ కార్డ్ ఓన్లీ ఫర్ మైగ్రేట్ వర్కర్స్ అంటే ఎవరైతే మైగ్రేట్ అంటే వాళ్ళకి మాత్రం ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం ఉంది. సో చూద్దామండి మరికొన్ని గంటల్లో ఏమైనా అప్డేట్ వచ్చి మరొకసారి మీ ముందుకు వీడియో తెస్తాను. సో ఇదండి రేషన్ కార్డ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.